ఈరోజు మహాభారతంలోని 10వ అధ్యాయం. పాండురాజు పుత్రులైన పాండవులు మరియు ధృతరాష్ట్రుడు పుత్రులైన కౌరవులు హస్తినాపురంలో చాలా ఉల్లాసంగా పెరిగేవాళ్ళు. భీముడు చాలా బలశాలి అవ్వడం చేత దుర్యోధనుడిని మిగిలిన కౌరవుల్ని బాగా ఆట పట్టించేవాడు. వాళ్ళ జుట్టు పట్టుకొని లాగడం, వాళ్ళని కొడతా ఉండడం. అలాగే భీముడికి ఈత కూడా చాలా బాగా వచ్చు. నీళ్ళల్లో చాలాసేపు అలాగే మునిగి ఉండేవాడు. ఆయనతో పాటు మిగిలిన కౌరవుల్ని కూడా ఆయన చేతుల్లో తీసుకొని వెళ్ళి వాళ్ళని ముంచేసేవాడు. అలాగే కౌరవులు చెట్లు ఎక్కుతా ఉన్నప్పుడు ఈయన కింద నుంచి వాళ్ళని రాళ్లతో కొడుతూ ఉండేవాళ్ళు. కౌరవులకి ఇంకెప్పుడు ఏదో ఒక దెబ్బలు తగులుతానే ఉండేవి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి భీముడు అంటే అసలు ఇష్టం ఉండేదే కాదు. ఇంకా కౌరవులు పాండవులు కృపాచార్య దగ్గర విలువిద్య నేర్చుకునేవాళ్ళు. దుర్యోధనుడికి భీముడిని చూస్తే చాలా అసూయగా ఉండేది. ఆయనకున్న శక్తిని చూసి దుర్యోధనుడు బాధగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న గుడ్డివాడు అవ్వడం చేత పాండురాజు కొంతకాలం పరిపాలించాడు. దాని తర్వాత పాండురాజు చనిపోయాడు. కానీ ఇంకా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ యుధిష్ఠిరుడు పరిపాలిస్తే ఇంకా ఈయనకి ఎప్పుడు రాజ్యం వస్తుంది అని ఆలోచించి బాధపడుతూ ఉంటాడు. ఆయన అనుకుంటాడు, ఏ రకంగా అయినా యుధిష్ఠిరుడు రాజు అవ్వకూడదు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, అలాగే భీముణ్ణి కూడా చంపడానికి ఏదో ఒక కుట్ర పన్నాలి అనేసి అనుకుంటాడు. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళ సోదరులతో కలిసి భీముణ్ణి గంగా నదిలో పడేయాలి, అర్జున యుధిష్ఠిరుణ్ణి ఖైదీలుగా చేయాలి, అప్పుడు ఆయన రాజ్యాన్ని పరిపాలించవచ్చు అని అనుకుంటాడు. ఇంకా దుర్యోధనుడు వాళ్ళ సోదరులు పాండవులతో కలిసి గంగా నది దగ్గరికి ఈత కొట్టడానికి వెళ్తారు. ఇంకా అందరూ అలా ఈత కొడతా ఉండగా ఇంకా పాండవులు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటా ఉంటారు. భీముడు మాత్రం ఇంకా అలాగే ఆ నదిలోనే ఈత కొడతా ఉంటాడు. అప్పుడు వీళ్ళు భీముడు తినే తిండిలో విషం కలుపుతారు. భీముడు అది తిన్నాక కళ్ళు తిరిగి ఇంకా అలాగా నది దగ్గర పడుకొని అలా నీళ్ళలోకి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు ఇంకా తెలివిగా ఆ నీళ్ళల్లోనే అన్ని ముళ్ళు ఉన్నవి అన్ని వేసేస్తాడు. దాని వలన భీముడు వాటికి అన్నిటికీ గుచ్చుకొని చనిపోతాడు అనేసి. అదృష్టవశాత్తు భీముడు ఎక్కడైతే పడతాడో అక్కడ ముళ్ళులేమీ ఉండవు. కానీ భీముడిని విషపూరితమైన పాములు కరుస్తాయి. దానివల్ల భీముడి లోపల ఉన్న విషం అంతా ఆ పాములు తీసేసుకుంటాయి. మళ్ళీ నాగరాజు కూడా భీముడికి వరం ఇస్తారు, నీ బలం ఇంకా పెరుగుతుంది అనేసి. ఇంకా దుర్యోధనుడు భీముడు చనిపోయి ఉంటాడులే, అక్కడ విషపూరితమైన పాములు ఉన్నాయి, ఇంకా ముళ్ళులు కూడా ఉన్నాయి, ఆ నదిలో కూడా పడిపోయాడు, విషం కూడా తిన్నాడు కదా, చనిపోయి ఉంటాడని ఇంకా సంతోషంగా వెళ్ళిపోతా ఉంటాడు. యుధిష్ఠిరుడికి అనుమానం వస్తుంది, భీముడు ఏడి అని దుర్యోధనుడు అడిగితే దుర్యోధనుడు ముందే వెళ్ళిపోయాడు నగరానికి అని చెప్తాడు. యుధిష్ఠిరుడు దుర్యోధనుడు నిజమే చెప్తున్నాడేమో అనుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళినాక వాళ్ళ అమ్మాయిన కుంతిదేవిని అడుగుతారు, భీముడు ఏడి అనేసి. అప్పుడు కుంతిదేవి చెప్తుంది, భీముడు ఇంటికి రాలేదు అంటే ఇంకా యుధిష్ఠిరుడికి అనుమానం వచ్చి మిగతా సోదరులతో కలిసి అడవికి వెళ్ళి అంతా ఎత్తుకుతారు. ఎంత వెతికినా కూడా భీముడు కనిపించారు. ఇంకా బాధతో తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా కొంత సమయం అయినాక భీముడు లెగిసి ఇంటికి వస్తాడు. అప్పుడు కుంతిదేవి యుధిష్ఠిరుడు సంతోషంగా కౌగులించుకుంటారు. కుంతిదేవి విదురుడిని రహస్యంగా కలిసి ఇలా చెప్తుంది, దుర్యోధనుడు దుర్మార్గుడు, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నా కొడుకుని చంపడానికి చూశాడు, నాకు భయం వేస్తుంది అని చెప్తుంది. దానికి విదురుడు అంటాడు, మీరు చెప్పింది నిజమే, కానీ ఈ మాటల్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఈ విషయాన్ని మళ్ళీ దుర్యోధనుడికి తెలిస్తే, దుర్యోధనుడిని మనం దోషిస్తున్నాము అని ఆయనకు అనిపిస్తే ఆయనకి కోపం వచ్చి ఆయన పగ ఇంకా పెరుగుతుంది, అది మనకి మంచిది కాదు, మీ పిల్లలకి చాలానే జీవితం ఉంది, వాళ్ళకి ఏమీ కాదు అని చెప్తారు. యుధిష్ఠిరుడు కూడా భీముడికి చెప్తాడు, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మనం కూడా ఒకరికి ఒకళ్ళు సహాయం చేసుకుంటా ఉండాలి అనేసి. దుర్యోధనుడు భీముడు వచ్చినాక చూసి ఆశ్చర్యపోయి అసూయ పడతాడు, అసలు ఎలా వచ్చాడు బ్రతికి బయటికి అనేది. ఇంకా గట్టిగా ఊపిరి తీసుకొని బాధలో ఇంకా వెళ్ళిపోతాడు. ఈ రోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.